అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అనంతపురంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో ఈ సామూహిక గీత పారాయణ అనేది విద్యార్థులతో కలిపి నిర్వహిస్తున్నటువంటి నేపథ్యం ఇక్కడ ప్రభు ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు ఉపన్యాసం కూడా పెద్ద ఎత్తున జరిగినటువంటి నేపథ్యం ఏం చెప్తారు ప్రభు గారితో? ప్రభు గారు, ఏంటి సామూహికంగా విద్యార్థులతో ఈ గీత ఈ కార్యక్రమం నిర్వహిస్తే ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి? ముఖ్యంగా ఏంటి అంటే భగవద్గీత అన్నటువంటిది స్వామి ప్రభుపాదుల వారు ఇప్పుడు ఏదన్నా ఒక యంత్రాన్ని మనం తయారు చేసినప్పుడు దానికి మాన్యువల్ని ఇస్తాం. ఆ మాన్యువల్ చదివి ఆ యంత్రాన్ని ఆపరేట్ చేసినప్పుడు అది స్మూత్గా రన్ అవుతుంది. మాన్యువల్ చదవకుండా మనం యంత్రాన్ని ఆపరేట్ చేస్తే రిపేర్లు వస్తాయన్నమాట. ఈరోజు భగవంతుడు భగవద్గీత అన్నటువంటిది మానవాళికి ఒక మాన్యువల్ లాగా ఇచ్చారు. మనం దాన్ని చదవకుండా 60-70 సంవత్సరాల తర్వాత లేకపోతే ఎవరైనా చనిపోతే పెట్టేది భగవద్గీత, ఇటువంటి అపోహల వల్ల యాక్చువల్లాగా జీవితాలు నష్టమైపోతూ ఉన్నాయి. ఏదైనా కానీ మాన్యువల్ దాన్ని వాడడానికి ముందే దాన్ని చదివి దాని మెకానిజం ప్రకారం మనం దాన్ని వాడాలి. సో అందుకని చెప్పి ఈ యొక్క విద్యార్థులకి వాళ్ళ ప్రారంభ జీవితంలోనే ఈ యొక్క భగవద్గీత విలువ తెలుసుకొని దాన్ని వాళ్ళ జీవితంలో వాళ్ళు ఉపయోగించుకుంటే వాళ్ళ యొక్క యంత్రాలు సక్సెస్ఫుల్గా వాళ్ళు ముందుకు తీసుకెళ్లేదానికి అవకాశం ఉంటుంది అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది, విద్యార్థుల్ని చైతన్యవంతుల్ని చేయడం కోసం. హరే కృష్ణ. ప్రభు, ఏంటి ఈరోజు చాలామంది పిల్లలతో కూడా పారాయణ చేస్తుంది, గీతా పారాయణ, ఏంటి ప్రధాన ఉద్దేశం? సో నిజానికి గీతా జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 1008 మంది విద్యార్థులతోటి భగవద్గీత గీతా పారాయణం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ సమయంలో విద్యార్థులకి ఎగ్జామ్స్ ఉన్నాయని తెలియడంతో ఈ రోజు పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో రాజమండ్రి, అనంతపురం, గుంటూరు, కొండవీడు మొదలగు ఆంధ్రప్రదేశ్లో 5 ప్రధాన మందిరాలని నిర్మించినటువంటి శ్రీమాన్ సత్యగోపినాథ స్వామి ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పిల్లలకి ఈ మోటివేషన్ క్లాసులు చెప్తూ ఉన్నారు. సో భగవద్గీత అన్నది ప్రపంచవ్యాప్తంగా జీవులందరినీ కూడా ఉద్ధరించడానికి శ్రీకృష్ణ భగవానుడు అర్జున్ని మాధ్యమంగా చేసుకుని బోధించినటువంటి గొప్ప ఆధ్యాత్మిక గ్రంథం. ప్రభుపాదుల వారు ఏం చెప్తారంటే, ఏదన్నా ఒక వస్తువు తయారు చేయబడినప్పుడు ఆ వస్తువుని తయారు చేసిన వ్యక్తి మాత్రమే ఆ వస్తువుని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, దేనికి ఉపయోగపడుతుందని తెలియజేసి ఒక మాన్యువల్ ఇస్తాడు. అదేవిధంగా ఈ మానవ శరీరం, మానవ జీవితం అన్నది ఎవరు తయారు చేయలేరు, అది భగవంతుడి యొక్క సృష్టి. కాబట్టి భగవంతుడు మాత్రమే ఈ మానవ శరీరాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, అది ఎందుకు ఉపయోగపడుతుంది అని తెలియజేయడానికి దీంతోపాటు మనకి ఒక మాన్యువల్ ఇచ్చాడు. దాని పేరే భగవద్గీత. సో అది చదివి మన ఈ జీవితాన్ని ముందుకు ముందుకు తీసుకెళ్ళినట్లయితే ఈ జీవితం యొక్క అంతిమ లక్ష్యాన్ని మనం చేరుకోగలుగుతాం. కాబట్టి ప్రహ్లాదుడు కౌమారే అజ్ఞతే ప్రాతం చెప్పి, అంటే కౌమార దశలోనే భగవద్గీతను అర్థం చేసుకోవడం ప్రయత్నిస్తే యావత్ జీవితం కూడా సక్రమంగా మనం జీవించవచ్చు అని చెప్పి ఆయన తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి మానవ జన్మ వచ్చింది జన్మ, మృత్యు, జరా, వ్యాధి, ఈ 4 దుఃఖాల నుంచి బయటపడేసుకోవడం కోసం. సృష్టిలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయని చెప్పి శాస్త్రాలు చెప్తున్నాయి. అంటే 84 లక్షల మనస్తత్వాలు గల జీవరాశులు. సో అందులో మానవ జన్మ అన్నది ప్రధానమైంది. సో ఈ జన్మలో మాత్రమే మనిషి నేను ఎందుకు పుట్టాను, నేను ఏం చేయాలి, ఈ సృష్టి ఏంటి, భగవంతుడు ఎవరు అన్న విషయాల గురించి ఆలోచించగలడు. మిగతా జంతువులు ఆలోచించలేవు. కాబట్టి ఈ ఆలోచించే జ్ఞానం మనకి ఇచ్చాడు. కాబట్టి భగవంతుడు అలా ఆలోచించవలసిన కర్తవ్యం మన మీద ఉంది. అలా ఆలోచించినప్పుడు నేను ఈ భౌతిక ప్రపంచంలో ఎంత ఆనందాన్ని అనుభవించాలనుకున్నా సరే ఎవరు నన్ను నియంత్రిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎవరు, నేను ఎందుకు పూర్తిగా ఆనందంగా జీవించలేకపోతున్నాను, దానికి కారణం ఏంటి అని తెలుసుకోవడం ప్రయత్నం చేసినప్పుడు దానికి సమాధానం మనకి భగవద్గీతలో కనబడుతుంది. కాబట్టి మనిషి యొక్క సహజ లక్షణం ఆనందంగా జీవించడం. సో ఆనందంగా జీవించాలి అంటే ముందు మనం భగవద్గీత చదవాలి, ఈ జీవితాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలో తెలియాలి. అందువల్ల ఈ విద్యార్థి దశలోనే వాళ్ళకి ఈ విషయాలు అర్థం కావాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ విద్యార్థులతో సామూహిక గీతా పారాయణ అనేది పిల్లలకి ఎంత మేరకు ఉపయోగపడుతుంది అంటారు? ముఖ్యంగా ఎందుకంటే చిన్న వయసులో నుంచి అలవాటు చేసుకుంటే ఎలా ఉంటుంది? నిజానికి గీతా పారాయణం ఓన్లీ పారాయణం చేయడం వల్ల దేనివల్ల ఉపయోగం లేదు. కాకపోతే చిన్న వయసులో దాని మీద ఇంట్రెస్ట్ పుట్టించాలి మనం. అంటే భగవద్గీతలో ఏముంది, దీన్ని మనం ఏ విధంగా తెలుసుకోవాలి. విద్యార్థి అంటే ఏదన్నా సరే తెలుసుకోవాలనే కుతూహలత ఉంది. మనిషి యొక్క జీవితం ఏంటంటే చిన్నప్పటి నుంచి మన తండ్రితో మనం నడుస్తూ వెళ్ళినప్పుడు మనం అడుగుతుంటాం, ఇదేంటి నాన్న, అదేంటి నాన్న. అంటే ప్రశ్నించడం మానవుడి యొక్క లక్షణం అది. సో ఆ ప్రశ్నించే లక్షణాన్ని
భగవంతుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే తాను ఎవరో తెలుసుకోవాలనే ఉద్దేశంతో. సో ఈ విద్యార్థులకి నిజానికి మనది సెక్యులర్ కంట్రీ అని చెప్తూ విద్యార్థులకి ఈ భగవతత్వాన్ని దూరం చేస్తూ ఉన్నారు. అయితే అది దురదృష్టకరమైన విషయం అయినప్పటికీ కూడా మేము విద్యార్థుల యొక్క వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి దీంతో తీసుకుని మేము భగవద్గీత కాపీ రైటింగ్ బుక్స్ అని కొన్ని తయారు చేస్తాం. ఎందుకంటే మనం అక్షరాలని అందంగా మలుచుకోవడం కోసం కాపీ రైటింగ్ చేస్తూ ఉంటాం. దాన్ని భగవద్గీత శ్లోకాల ద్వారా ఎందుకు చేయకూడదు అనే ఒక సంకల్పం కలిగి మేము ఈ భగవద్గీత శ్లోకాలని కాపీ రైటింగ్ బుక్స్ లాగా ముద్రించడం జరిగింది. ఎవరైతే విద్యార్థులు తమ అక్షరాలని మరుగుపరుచుకోవాలనుకున్నారో వాళ్ళు ఈ భగవద్గీతను తీసుకున్నారు. సో తద్వారా వాళ్ళకి ఈ భగవద్గీత పఠనం చేయడం మీద ఆసక్తి కలిగింది. సో వాళ్ళ ఆసక్తిని ఇంకా పెంచి భగవద్ మీద వాళ్ళ యొక్క ఆసక్తిని పెంచి వాళ్ళకి మంచి సన్మార్గంలో భగవద్గీతను అర్థమయ్యేలా చెప్పే విధంగా మేము ఈ ఏర్పాట్లు చేయడం జరిగింది. సో సుమారు అనంతపురంలో 3000 మందికి పైగా విద్యార్థులు మా కాపీ రైటింగ్ పుస్తకం రాస్తున్నారు. అందులో 1000 మంది విద్యార్థులు ముందుకు రావడం జరిగింది. ఈ సందర్భంగా అనంతపురం ప్రజలందరికీ కూడా మేము తెలియజేసేది ఏంటంటే ఇంటింటికి హరినామ సంకీర్తన అని చెప్పి కలియుగంలో హరినామం చాలా ప్రాముఖ్యమైనది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇది కల్మష మంత్రం అంటారు. కలియుగంలో మన కల్మషాలను నశింపజేసే మంత్రం అన్నమాట. సో దీన్ని ప్రతి ఒక్కరూ 1008 సార్లు రాసే విధంగా మేము ఉచిత పుస్తకాలని ముద్రించున్నాం. కాబట్టి అనంతపుర ప్రజలందరికీ మేము ప్రధానంగా తెలియజేసేది ఏంటంటే ఈ పుస్తకాలు మీ దాకా మేము తీసుకువస్తాం. మీరు తీసుకుని దాని మీద ఈ 108 సార్లు మహామంత్రం రాసి తిరిగి మాకు ఇచ్చినట్లయితే ఈ శతకోటి హరినామ మంత్రస్తూపం అని చెప్పి ఒక స్తూపాన్ని మేము నిర్మించాలనుకుంటున్నాం. అందులో మీరు రాసినటువంటి ఈ మంత్రాలన్నీ ప్రతిష్ఠ చేసి ఒక మంత్రస్తూపాన్ని నిర్మిస్తాం. తద్వారా దాని నుంచి వచ్చే ఆధ్యాత్మిక తరంగాలు అందరినీ కూడా ఆధ్యాత్మిక భావాలని పెంపొందించే విధంగా చేస్తాయి. పూర్వం పెదజీయర్ స్వామి వారు రామకోటి స్తూపాలని చెప్పి ఇట్లా ప్రతి ఊళ్ళో నిర్మించడం జరిగింది. అదేవిధంగా అనంతపూర్లో కూడా మేము సంకల్పించాం. కావున ప్రజలంతా కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ హరినామ మంత్ర పుస్తకాలను తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. హరే కృష్ణ. ప్రభు, ఈ హరినామ మంత్రాలు ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడ తీసుకోవాలి ప్రజలు, అందులో ఎన్ని రోజుల లోపల తిరిగి మీకు అందజేయాలి? సో ఈ పుస్తకాలు ఇస్కాన్ అనంతపురం మందిరంలో మరియు గోశాలలో దొరుకుతాయి. అదేవిధంగా మాకు ఫోన్ చేసినట్లయితే మేము కూడా తీసుకొచ్చేస్తాం. అదేవిధంగా మేము ప్రతిరోజు నగర సంకీర్తన అని ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ఈ నగర సంకీర్తనతో పాటు ప్రతి ఇంటికి మేమే అందించే ఒక ఏర్పాట్లు చేస్తున్నాం. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గోశాలకి లేకపోతే ఇస్కాన్ మందిరానికి వచ్చి తీసుకోవచ్చు, లేకపోతే మేమే వచ్చి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా ఒక సంవత్సరంలో ఈ అంటే 100 కోట్ల నామాలని పూర్తి చేయాలని మేము సంకల్పించాం. హాజరైనటువంటి నేపథ్యం దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులతో గీత పఠనం అనేది నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం అనేది ఖచ్చితంగా విద్యార్థులు నిరంతరం అలవర్చుకుంటే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది అని చెప్పేసి అందులో దేశంలోనే కాకుండా వివిధ దేశాల్లో సైతం గీత గురించి అద్భుతంగా అర్థం చేసుకుంటున్నటువంటి నేపథ్యం. అందులో అందరూ ఎక్కడ చూసినా గీతా పారాయణ, గీతా పఠనం అనేది చాలా అద్భుతంగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ మన విద్యార్థులకు సైతం ఇటువంటి దైనందిన జీవితంలో అలవరిస్తే మొత్తం మనం పెద్దలందరూ కలిసి పిల్లలకు ఆ రకంగా ఈ గీతా పారాయణ అలవాటు చేస్తే వారి జీవితం అద్భుతంగా ఉంటుంది. అందులో సామరస్యంగా ఇతరులతో కూడా ఎలా మెలగాలి, జీవిత పరమార్థం ఏంటి, ఇటువంటివన్నీ కూడా పూర్తిగా వారికి అర్థమవుతుంది. చిన్న వయసులోనే కూడా వారి ఆలోచన విధానం కావచ్చు, వారు వ్యవహరించే తీరు కావచ్చు, ఇటువంటివన్నీ కూడా మంచి పద్ధతులతో కూడినటువంటి వారి జీవితం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ వచ్చినటువంటి ఇస్కాన్ ప్రభువులు చెప్తున్నటువంటి నేపథ్యంలో అనేక మంది స్కూళ్ళ నుండి వచ్చినటువంటి విద్యార్థులను మన కలగలిపి ఈరోజు ఏదైతే గీతా జయంతి రోజు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ ఆ రోజు పిల్లలకు స్కూళ్ళలో ఎగ్జామ్స్ ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు నిర్వహిస్తున్నాము అని చెప్పేసి ఈ ఇస్కాన్ ప్రభు చెప్తున్నటువంటి నేపథ్యంలో మరి రాబోయే కాలంలో కూడా పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేయబోతున్నాము అని చెప్పేసి విద్యార్థులనే కాకుండా ముఖ్యంగా చాలామంది వ్యక్తులను కూడా ఈ గీతా పారాయణ ఇటువంటి వాటిలో వారిని అందరినీ కలిపి చేయడానికి కూడా రాబోయే కాలంలో కూడా ముందుంటుంది ఇస్కాన్ అని చెప్పేసి చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్, చల్లా కెనడా.